నేను యూబీఎస్ అబ్రివేషన్ మారుదాం అనుకుంటున్నాను భయ్య. కొత్త అబ్రివేషన్ ఏంటంటే అల్ట్రా బోరింగ్ సైన్మా. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. దేఖ్లేంగే సాలా ఇలాంటి సినిమాలు చూసినాంలే. దేఖలేంగే సాలా నీ మొడ్డలో రివ్యూలు ఆపేరా భోసడి వాలా. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు యష్. ఈ ఎర్రిహుక్ రివ్యూ వాళ్ళు మైక్ పెట్టుకొని ఒక కెమెరా పెట్టుకొని సోది మాట్లాడుకుంటుంటారు. సినిమా చూస్తారో చూడరో, సినిమాలో కంటెంట్ చూస్తారో చూడరో గానీ సినిమా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ మనం వీళ్ళని, ఈ ఎర్రిహుక్ కళ్ళని రోస్ట్ చేయబోతున్నాం. మెయిన్ మైనస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజంగా తమనైతే గట్టిగా దెబ్బేసిండు. భజన బానిసత్వం రెండు ఆపేయాలి, అనవసరమైన భజన ఆపేయాలి. ఈ వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా హీరోకి డబ్బా కొట్టి. అరే ఎలివేషన్ సీన్ అనేది క్యారెక్టర్ ని హై చేయడానికి ఉంటది. ఇక హీరోకి కాకుండా కమెడియన్ కి పెట్టాలన్నా ఎలివేషన్ సీన్లు. ఈ సినిమానా లేకపోతే ఉగాది రోజు ఈటీవీలో వచ్చే ప్రోగ్రామా? ప్లీజ్ రెస్పెక్ట్ ద ఆర్ట్ ఫామ్ ఫర్ గాడ్ సేక్. ఈ అటకరాలకు లోపమే లేదు. మరి ఈ ఉగాది వినరా కదా, దురందరికి పోటీగా నిలబడదా? సినిమాలో ఫ్లఫ్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. ఊ అంటే సాంగ్స్, అక్కర్లేని లైఫ్ లెసన్స్ వస్తాయి. హరిహర వీరమ్మలో నేను 1000 సార్లు చూస్తాను. దీనికంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా హరిహర వీరమల్లు రిలీజ్ అయినప్పుడు నీ రివ్యూ చూసినా నేను. అప్పుడు ఈ సినిమా తొక్క తోలు వేస్ట్ ఉన్నాయి, ఏం లేదు, డొల్లా లౌడా లక్షణం అన్నావు. ఇప్పుడేమో దాన్నే పొగుడుతున్నావు దీంతో కంపేర్ చేస్తూ. అరే దాంతో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదురా. ఈ తోప్ సినిమా దీన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి రయ్యా. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. దీంట్లో సీఎం అంటావు, పోలీస్ అంటావు, టెర్రరిస్ట్ అంటావు. పాయింట్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు. దీనికి ఏ సంబంధం పోసారంటావు. క్రియేటివిటీ అనే పదాన్ని ఈ మూవీ టీం వాళ్ళు చాలా డీప్ గా దాచుంచారు భయ్య, చాలా భద్రం. అవునా? అయితే నువ్వు చూపెట్రా క్రియేటివిటీ. రివ్యూలో చెప్పుకుంటా కూర్చోవడం కాదు, ఆడికి పోయి సినిమా తీస్తే అర్థమవుతుంది. లంజోడుకుంది మీరు మైకులు పెట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని షో దెంగకండి. రివ్యూలో చెప్పడం కాదు, మూవీ తీసినప్పుడు తెలుస్తుంది క్రియేటివిటీ అంటే ఏంటో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యస్ సైనింగ్ ఆఫ్.